నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చిక్కడపల్లిలో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు నిరసన. కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో ఈవో డ్రైవర్, క్యాష్ కౌంటర్ అప్పజెప్పిన అధికారులు. శ్రీకాకుళం కొత్తూరు సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బాసర మహంకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీ ఎత్తికెళ్లిన దుండగులు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులను అభినందించిన మంత్రి జర్నలిస్టులు సమస్యల సంక్షేమ అంశాలపై చర్చించారు. నిరుద్యోగ జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు, అక్రిడేషన్ కార్డుల మంజూరు వంటి సమస్యలను జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కొంచెం ఎందుకు చాలా మంచిగా కొంచెం సార్ ఒకసారి స్టాండింగ్ గవర్నమెంట్ భూములు ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు కూడా తక్కువైపోయినాయి, మైనింగ్ కూడా తక్కువైపోయింది. ఎక్కడైతే ప్రభుత్వం సింగరేణి సంస్థకి ఇచ్చింది, నేను ఆల్రెడీ సీఎండి గారికి లెటర్ రాసినాం, చర్చ కూడా జరిగింది. ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఇచ్చిందో సింగరేణి, అది మళ్ళా వాపసు ఇచ్చేయాలని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ పెడితే మనకు కొన్ని భూములు వస్తాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మందమరిలా నువ్వు అన్నట్టు 170 ఉన్నదని చెప్పి మనము పట్టాలు లాంటి ఇవ్వలేము. పట్టాలు ఏ భూమి ఉన్నా కానీ దీంట్లో వస్తుంది. గవర్నమెంట్ భూమి ఉన్నప్పుడు మనం దాంట్లో చేయొచ్చు. నేను మొన్న ప్రపోజల్ పెట్టినాను, అనౌన్స్ చేస్తే మళ్ళీ మీరు పేపర్లో రాస్తారు, మళ్ళీ రేపు మరీ గుచ్చినేమో అని అంటారు మళ్ళీ మీరే. సో నేను ఓపెన్గా చెప్తలేను, కానీ నేను లెటర్ రాసిన మాకు నిజంగానే డబుల్ బెడ్రూమ్ 50 ఎకరాలు మన సింగరేణి సంస్థ నుంచి మనకు ఇంత ప్రపోజల్ ఎట్లా 5 లక్షలు ఇస్తున్నారు, ఇక్కడ కట్టలేము. నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని నాకు ఒక ఆలోచన ఉందని నేను దానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇప్పుడే అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అనౌన్స్ చేస్తే మరి ఒక క్లారిటీగా ఉండాలి మనం చెప్పినప్పుడు. సో దాని గురించి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీరందరికీ భరోసా ఇస్తూ మీరు ఇప్పుడే ఉద్యోగాల గురించి మాట్లాడారు. నేను మీ అందరికీ చెప్తున్నాను, మనకు తెలుసు ఇదంతా కోల్ బేరింగ్ ఏరియా. కోల్ బేరింగ్ ఏరియా అంటే ఏ కంపెనీలు పెట్టచ్చు, మనం కోల్కి సంబంధించిన కంపెనీలు పెట్టచ్చు. అవునా? ఇక్కడ రా మెటీరియల్ కావాలనుకుంటే కోల్ బేరింగ్ ప్రాజెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు. కోల్ బేరింగ్ ప్రాజెక్ట్స్ ఎవరు పెడతారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పెట్టాలి. ఇప్పుడు నేను మొన్న మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు వేలంలో పోవద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేసినారు, ఆపినారు. కానీ నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నచ్చి చెప్పి మనకు ఇక్కడ ఆల్రెడీ ఒక మైనర్ రావడం జరిగింది. నేను మొన్న కూడా డిఎఫ్ఓ గారితో మాట్లాడినాను.
కొత్త డిఎఫ్ఓ గారు పాపం ఎట్లా హెల్ప్ చేయాలి, ఎట్లా ఆలోచించాలని చెప్పి వారు చేస్తున్నారు. ఆ క్లియరెన్స్ వస్తే మనకు ఒక మంచి మైండ్ ఇక్కడ మందమరిలో మనకు రాబోతుంది. సో ఇప్పుడు వచ్చినప్పుడు మనందరికీ కూడా ఉద్యోగ అవకాశం ఉంది. అదే కాదు, అది సరిపోదు. నేను చాలా సార్లు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సింగరేణి ఉందో ఫస్ట్ అన్నమాట, సింగరేణి సంస్థలోనే కొత్తగూడెము, భూపాల్పల్లి, రామగుండం అన్ని ఏరియాస్ కన్నా ఫస్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలోనే పెట్టారు. సో మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మన పిల్లలు పోతలేరు, వాళ్ళు అక్కడ పోతే ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో మన మంచిర్యాల ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం అయింది, ఏదైనా ఎయిర్ కండిషనర్ ప్రాబ్లం అయింది, ఏం చేస్తున్నాం మనము హైదరాబాద్ నుంచి పిలిపిస్తున్నాం. ఎందుకు పిలిపించాలి? మన పిల్లలు ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడే ఉద్యోగం చాలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు. దీన్ని వాడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. మనం మీరందరూ కూడా కొంచెం సహకరించండి. ఇప్పుడు నేను జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ డేనేమో 46 పీపుల్ వచ్చారు ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్లో 46 పీపుల్. మెల్లమెల్లగా ప్రాబ్లం ఏంటంటే మందమరిలో మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. పోనీయకండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్. మనం ఇక్కడ మందమరిలో చేస్తాం, ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను 1000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాను వాళ్ళకి. ఎవరైతే 80% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకు 1000 రూపీస్ ఇస్తాను. ఇవాళ పోయి అనౌన్స్ చేసిన ఎవరైతే పాస్ అవుతారో మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ చేసేది అవసరం. దీన్ని చూసి ఇంకొక 1000 మంది వస్తారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఎందుకంటే నేను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్, అవుట్కమ్ నాకు కింద వస్తుంది. నిన్న కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఉద్యోగాల కరువు లేదా, ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు అంటే అన్ని ఉద్యోగాలు. ఇంజనీర్స్ కి, డిప్లొమా హోల్డర్స్ కి, మన ప్లంబర్స్ కి, ఐటీఐ ఎలక్ట్రీషియన్స్, ఐటీఐ ఇది హోమ్ కేర్ గివర్స్, నర్సెస్, ఒక పెద్ద ఆటమ్ బాంబ్ లెక్కునే ఉద్యోగాలు బయట. మనము వారికి సూట్ అయ్యేటట్టు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో మీ అందరినీ కూడా, ఎందుకంటే మీరు అందరితో చర్చించుకుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, దీని గురించి మాట్లాడండి, ఎంకరేజ్ చేయండి. నాకు ఇవ్వండి, ఖర్చులు మేము పెట్టుకుంటున్నాం, ట్రైనింగ్ చేసే ఖర్చులు అన్నీ కూడా మేము పెట్టుకుంటున్నాం. వాళ్ళకి ఎందుకంటే నా నియోజకవర్గం నేను తీసుకుంటా, ఎంత గవర్నమెంట్ తీసుకుంటా అంత తీసుకుంటా, తగ్గిందంతా నేను తీసుకుంటా. కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, పంపిస్తాం కూడా. నిన్ననే 5000 ఉద్యోగాలు ఇంజనీర్స్, డిప్లొమా హోల్డర్స్, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మీరు లిస్ట్ చేయండి. మన పిల్లలు వీళ్ళందరికీ కూడా వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే లాంగ్వేజ్ నేర్పించి, వాళ్ళే ఉద్యోగం ఇచ్చి, వాళ్ళే తీసుకుపోతారు. నేను ఫినిష్ చేయండి, మీకు ఈ మంచి అవకాశం. సో మనం ఎంకరేజ్ చేయాలి మన పిల్లలు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒక 500 మందిని తీసుకున్నాను విశాఖ. కానీ ఎవరు ఉండరు, దూరం ఉంది సార్, నా ఇంటి పక్కన కావాలి ఉద్యోగం అంటే. కానీ ఈ రోజులలో ఎక్కడ వస్తుంది చెప్పండి మీరు? ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ పోవాలి. ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్, నేను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెట్టినాను ఫ్యాక్టరీలు? అక్కడ బిజినెస్ ఉన్నదని ఇక్కడ లేదు. ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంటే ఫుల్ అయిపోతుంది, దాని తర్వాత ఇంకో ఫ్యాక్టరీ పెట్టలేము కదా. పెడితే ఏమవుతుంది? సర్ప్లస్ అవుతుంది. సర్ప్లస్ అయినప్పుడు ఒరిజినల్ ఫ్యాక్టరీ కూడా పోతుంది, అవునా కదా? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు 5 గంటలుగా విచారిస్తున్నారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దువ్వాడ మాధురి అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు దువ్వాడ మాధురిని అదుపులోకి తీసుకున్నారు. డిస్టర్బెన్స్, మీరు డిస్టర్బెన్స్ ఎందుకు మాకు? లోకల్ చేయండి అబ్బా, లోకల్ ఏంటి? లోకల్ చేయండి, పక్కన మీరు ఆడాలి కదా, అంతే బయట కూర్చుంటారా?
కర్నూలులోని బీరప్ప స్వామి దేవాలయంలో ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కురువ సంఘం నేతలు మాట్లాడారు. గత 2 ఏళ్లుగా జిల్లాలో కురువలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొడుమూరు, ఎమిగనూరు, కర్నూలు, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే కురువ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదే రెస్పాన్స్ లేదు. ఎస్పీఆర్ మీరు మధ్యలో నైట్ చూడండి. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాంట్రాక్టర్ రంగన్న గారిపై జరిగిన దాడికి ఖండిస్తూ ఈరోజు ఈ యొక్క రేపు ఆదివారం అందరం కూర్చొని దీనిపై ఒక ప్రకటన చేస్తాం. ముందు కురువ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో కుర్రోలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. గతంలో ఎలాంటి దాడులు లేవు, కానీ ఈ 2 ఏళ్ల పరిపాలనలో కుర్రోలపై కోడుమూరు నియోజకవర్గంలోని పొన్నకల్లు గ్రామంలో అక్కడ భయభ్రాంతులతో జీవించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యనే ఒక మైనర్ బాలికను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటే పోలీస్ అధికారులు వారిని పట్టుకొచ్చి లోపల వేసి పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కురువల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాత్రి అనక పగలనక ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అక్కడ దాపురించిపోయింది. ఈ మధ్య కాలంలోనే అక్కడ మోటార్లను కూడా తొలగించేసి బావిలో పాడవేయడం జరిగింది. అట్లా వచ్చి గడ్డి బాంబులు కాల్చడం జరిగింది. దీనిపై మొన్ననే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు అయింది, అక్కడ ఎలాంటి పోలీస్ పికెటింగ్ లేదు. మరి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనుక పోలీస్ అధికారులు తప్పకుండా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా చర్యలు తీసుకొని కోరుతున్నాం. అట్లాగే ఎమ్మెనూరులో కూడా ఒక ఫర్టిలైజర్ షాప్ లో ఉన్నటువంటి నగేష్ని అప్పిస్తామని చెప్పి దౌర్జన్యం చేసి మరి అక్కడ కూడా దాడులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వాల్మీకుల ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఎందుకంటే మరి కర్నూలు ఎంపీ నాగరాజు గెలిచిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కొద్దిమంది జీర్ణించుకోలేక మాపై దాడులు చేయిస్తున్నారు. వారికి ఇదే గుణపాఠం చెప్పకుండా చెప్తున్నాం. మేము రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కురువల ఆ యొక్క దెబ్బ ఏంటో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు మరి కర్నూలు నగరంలో శ్రీరామ్ నగర్ లో రోడ్డు వేస్తున్నటువంటి మరి 45 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రంగయ్య గారు అక్కడ రోడ్డు వేస్తుంటే వీధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతన్ని పిలిపించి మాట్లాడని చెప్పి సునీల్ కుమార్ అనే వ్యక్తి అక్కడ పిలిపించి మాట్లాడని చెప్పి చేసి మరి ఆయనపై దాడి చేయడం జరిగింది. చెవిలో కర్ణబీర రంధ్రం పడింది. డాక్టర్ గారి దగ్గరకు పోతే తప్పకుండా ఆ యొక్క సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఏంటిది? అసలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి అందరూ ఓటేసి గెలిపిస్తే ఈ రోజు కుర్రోలపై దాడులు చేయడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా ఈ యొక్క ఎస్పీ గారికి మరి మెమోరాండం ఇచ్చాం. ఈ రోజు వరకు మరి ఆ సునీల్ కుమార్ పై ఎలాంటి అరెస్ట్ చేయలేదు, కేసు కూడా నమోదు చేయలేదు. చాలా సిగ్గు చేయడం చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. చాలా ఇష్టంగా ఆయన కేసు నమోదు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీరామనగర్ లో 40 లక్షల టెండర్ మాకు వచ్చిన తర్వాత మేము దాన్ని వెంటనే కాలువ వేసినాము. కాలువ వేసిన తర్వాత 2 రోడ్లు ఉన్నాయి. ఆడ చర్చి ముందర ఒక రోడ్డు ఉంది, చర్చి వెనకాల ఒక రోడ్డు ఉంది.
సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేయకూడదు, మేము ఆలోచిస్తామని చెప్పి 3 నెలలు నిలబెట్టినారు డిపార్ట్మెంటల్లో. విజయ్ కుమార్ రాజు, నరేష్ గారు, గిరిరాజు. మళ్ళా అక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జ్ మార్కు గారు పోయి మినిస్టర్తో మాట్లాడి లో లెవెల్ ఉంది, రోడ్డు వేయాలా, కంపల్సరీ వేయాలా సార్ అంటే మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాడు ఏఈ గారికి, డిఈ గారికి, ఎంఈ కమిషనర్ గారికి. వాళ్ళ ఇంటిని స్పందిస్తే మేము మరి కంకర తోలిన తర్వాత అక్కడ మట్టి ఉంటే మట్టి తీసి 1 వేసి కంకర వేసి ఇచ్చిన. చర్చి ముందర మట్టి ఉంటే మట్టి కూడా తీసిన తర్వాత విడ్మిక్స్ తోలిన తర్వాత మర్చెంట్ రోడ్డు మొదలు పెట్టాలనుకుంటే ఆ అబ్బాయి సునీల్ అనే అబ్బాయి పిల్లంపించి ఏమి పంచాయతీ ఇది, రోడ్ ఏమి మొదలు పెట్టినా మాకు యాసిన డబ్బులు ఇవ్వలేదు, 5 లక్షల రూపాయలు అంటే నేను 5 లక్షల రూపాయలు ఇవ్వలేదన్నా, నా చేత కాదు క్వాలిటీ చేసి వెళ్ళిపోతుంటే లేదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళు చెప్తే ఈయన స్టేజ్ కూడా లేరు. వాళ్ళు గంజాయి దాకా వచ్చినారు 6 మంది వాళ్ళ అనుచరులు సునీల్. ఈ ప్రవీణ్ అనే అబ్బాయి ముఖమే చూడలేదు, ఆ ప్రవీణ్ గురించి ఎక్కడైనా డిస్కస్ చేయలేదు. ఈ సునీల్ అనే అబ్బాయి గేర్లో కొట్టడము, ఆయన్నే కేసులు పెట్టడము. మీరు స్టేషన్లో ఎంక్వైరీ చేయండి, ఒక సిబిఐ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేయండి, దీని విచారించండి, తెలుస్తుంది ఎక్కడ తప్పు జరిగింది ఏం లేదు. అవన్నీ తెలియకుండా మా గంజాయి తాగొచ్చి సైడ్కి ఉండి 2 చెవులకు వేసుకుంటున్నారు. బాబు నాకు చెవు పగిలింది అంటే కూడా వదిలేదు, చంపేస్తాం, ఇక్కడ తిరగాలంటే మాకు 5 లక్షల రూపాయలు నువ్వు ఇవ్వాలా, పని చేయాలంటే 5 లక్షలు ఇవ్వాలా, ఇవ్వకూడదు పని చేయలేము చూడు, మాకు పొలిటికల్ అండదండలు ఉన్నాయి అని చెప్తాడు. చెప్తే నేను మార్గం పిలిపించాను, మార్గం మీద కూడా దాడి చేసినారు. బాబు ఇదేందయ్యా, ఇది వెళ్ళడం మంచిది, ఆయన పని చేయడానికి వచ్చా అంటే కూడా వినడం లేదు. ఫాదర్స్ డే సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ వినూత్న వేడుక అందరినీ ఆకట్టుకుంది. తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ల వేణుకు ఆయన కుమారుడు తేజ ప్రత్యేకంగా ఫాదర్స్ డే వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం అందులో నుంచి తండ్రికి ఇష్టమైన బాటిల్ కనిపించడంతో నేరెళ్ల వేణు ఆశ్చర్యానికి గురయ్యారు. తనపై కుమారుడు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి బంధం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు. నేటి కాలంలో తల్లిదండ్రులను ఆదరించే పిల్లలు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. చూసారా ఏ చోటినా ఇంత ఆనందాన్నే, తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే, మనసు పడి రాసిందో ఎంతో అందంగా. చేత్తో బాగుంది ఓకే, కవర్ చేశారులే ఫోన్లే. పేరు కనబడాలి కదా. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కమ్మంపల్లి గ్రామంలోని పాటికుంట చెరువులో అక్రమంగా బంకమట్టి తవ్వకం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో చెరువు మట్టిని తరలించి ఇటుకల తయారీ కోసం విక్రయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో అధికారులు వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించినప్పటికీ మళ్లీ తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవాణి నిధులతో షిరిడి సాయి ఆలయాల నిర్మాణం చేపట్టలేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌరాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో షిరిడి సాయి ప్రస్తావన లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అలాగే షిరిడి సాయి ఆలయాల్లో
వైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు నిర్వహించబడవని పేర్కొన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం వెల్లడించింది. నిధులతో షిరిడి సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడి అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఈ ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయనేది అధికారిగా లెక్కలు చెప్తారు. చిత్తూరు జిల్లాలోని జైంట్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఓ మామిడి రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జీడి నెల్లూరు మండలం బొమ్మవారిపల్లెకు చెందిన లోకేష్ నాయకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని నిరసనకు దిగగా తోటి రైతులు అడ్డుకున్నారు. 4 రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట వేచి ఉన్న టోకెన్ నంబర్ కేటాయించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులతో అడ్డుదారుల్లో మామిడి లోడ్లు దిగుతున్నాయంటూ ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్ని రికమెండేషన్లు పోతాయి? ఏమి శనివారం సీరియల్ వేసింది నిన్ననే రైతులు బెగ్గింగ్ చేస్తాము, మీరు చేస్తారంటే జారిపోయినారు చూడాలి. ఇప్పుడు ఇంకా కూడా ఒక్కరు కూడా లేదు. ఈ పక్క రండి, ఈ పక్కకి 8 గంటల పైన చేస్తా ఉన్నారు. 8 గంటలు లేదు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంపై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును కాజేసిన అనంతరం వ్యాసగుడి వద్ద హుండీని వదిలేసి పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.